హూ కాయిన్డ్ ద ఎక్రోనిమ్ పోస్ట్ కార్బ్ అని ఒక క్వశ్చన్ అడిగారు. సేమ్ క్వశ్చన్ని 2023లో హూ కాయిన్డ్ ద వర్డ్ పోస్ట్ కార్బ్ అని సేమ్ టు సేమ్ క్వశ్చన్ అనేది అయితే రిపీట్ అవ్వడం జరిగింది. 2020లో అడిగింది క్వశ్చన్ ఇది. తర్వాత 2023లో క్వశ్చన్ నెంబర్ 1 హూ రోట్ ద బుక్ ఇంట్రడక్షన్ టు ద స్టడీ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఓకేనా. 2023లో సేమ్ క్వశ్చన్ని ఆన్సర్ని ఇటు మార్చి షఫిల్ చేసి 2023లో ఇచ్చారనమాట. రిపీట్ అయిన క్వశ్చన్. కొన్ని క్వశ్చన్స్ ఎలా వచ్చాయంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో నుంచి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేశారు. వీటిని మేము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో చూసినప్పుడు మాకు ఆన్సర్ గుర్తుంది కాబట్టి మేము వాటిని ఎగ్జాక్ట్గా టిక్ చేయగలిగాం, ఎక్కువ స్కోర్ వచ్చినది. అలాగే 2023లో హూ ప్రొపౌండెడ్ ద 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. క్వశ్చన్ నెంబర్ 74 ఇది క్వశ్చన్ పేపర్లో. 2025లో సేమ్ క్వశ్చన్ని కొంచెం షఫిల్ చేసి ఇచ్చారు. హలో వివర్స్, సిపి గెట్ 2026 ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రతి ఒక్కరి కోసం ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని నేను భావిస్తున్నాను. సిపి గెట్ 2026 ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకి ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయా, అలాగే ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ యొక్క వీడియోలో నేను మీకు విత్ ప్రూఫ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే సిపి గెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను మీకు ఈ యొక్క వీడియోలో లైవ్ ప్రాసెస్ కూడా చేసి చూపెడతాను. నేను సిపి గెట్ ఎగ్జామ్కి అపియర్ అయినప్పుడు 2025లో నేను ఈ యొక్క ట్రస్టెడ్ వెబ్సైట్ అయితే ఒకటి ఉంది. ఆ వెబ్సైట్లో నుండి క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకున్నాను. సిపి గెట్ 2025లో మాకు కొన్ని క్వశ్చన్స్ ఎలా వచ్చాయంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో నుంచి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేశారు. వీటిని మేము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో చూసినప్పుడు మాకు ఆన్సర్ గుర్తుంది కాబట్టి మేము వాటిని ఎగ్జాక్ట్గా టిక్ చేయగలిగాం, ఎక్కువ స్కోర్ వచ్చినవి. సో ఇయర్ సిపి గెట్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వన్స్ అయితే చెక్ చేయండి. నేనైతే వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ప్రాసెస్ మీకు చూపెడతాను. ఈ యొక్క సిపి గెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిపీట్ అవుతూ వస్తున్నవి, ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్ పేపర్స్లో ఉన్నవి డైరెక్ట్గా దింపుతున్నారు. ఐ మీన్ సిపి గెట్ 2023లో ఏదైతే క్వశ్చన్ అడిగారో 25లో కూడా అదే క్వశ్చన్ అడుగుతున్నారు. 2021లో ఏ క్వశ్చన్ అయితే అడిగారో మళ్ళీ అదే క్వశ్చన్ రిపీట్ అవుతుంది. అంటే ఇలా క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా వస్తున్నవి, సేమ్ క్వశ్చన్స్ని డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కాబట్టి మీరు కనుక సిపి గెట్ మంచి మార్కులు తెచ్చుకోవాలి, క్యాంపస్లో సీటు కొట్టాలనుకుంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే ఒకసారి చెక్ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆ యొక్క సిపి గెట్ 3 ఇయర్స్ ఉన్నాయా, 5 ఇయర్స్ ఉన్నాయా, అవైలబుల్గా ఉన్న ప్రతి క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తుండండి. డైలీ వన్స్ ఆ సిపి గెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని చూస్తూ ఉండండి. మీకైతే కొంచెం యూస్ఫుల్ అవుతుంది అని నేను భావిస్తున్నాను. ఈ యొక్క సిపి గెట్ క్వశ్చన్స్ ఎలా రిపీట్ అవుతుంది అనేది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపెడతాను. ఆ తర్వాత సిపి గెట్ క్వశ్చన్ పేపర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా మీకు ప్రాసెస్ చూపెడతాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది. ఇలాంటి సిపి గెట్కి సంబంధించినటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. హూ కాయిన్డ్ ద ఎక్రోనిమ్ పోస్ట్ కార్బ్ అని ఒక క్వశ్చన్ అడిగారు. సేమ్ క్వశ్చన్ని 2023లో హూ కాయిన్డ్ ద వర్డ్ పోస్ట్ కార్బ్ అని సేమ్ టు సేమ్ క్వశ్చన్ అనేది అయితే రిపీట్ అవ్వడం జరిగింది. అలాగే 2023లో హూ ప్రొపౌండెడ్ ద 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. క్వశ్చన్ నెంబర్ 74 ఇది క్వశ్చన్ పేపర్లో. 2025లో సేమ్ క్వశ్చన్ని కొంచెం షఫిల్ చేసి ఇచ్చారు. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ డెవలప్డ్ ద 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ వాజ్ అట్రిబ్యూటెడ్ టు అని సేమ్ టు సేమ్ క్వశ్చన్ని కొంచెం షఫిల్ చేసి ఇచ్చారు. 2023లో వచ్చిన క్వశ్చన్ 2025లో రిపీట్ అయినవి. ఇలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు కనుక వన్స్ చదివితే ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ మీకు చాలా రిపీట్ అవుతాయి. అర్థమైనా? మీకు వాటి నుండి ఈ ఆన్సర్ అనేది తెలిసిపోతుంది. ఈ యొక్క సిపి గెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది అర్థమవుతుంది. నేనైతే ఇదే పద్ధతిని ఉపయోగించి ఎక్కువ మార్కులు సంపాదించగలిగాను. అలాగే మీకు కనుక ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వన్స్ చదివితే ఎంతో కొంత యూజ్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియోలో నెక్స్ట్ ఎలా పేపర్స్ ప్రీవియస్ ఇయర్స్ డౌన్లోడ్ చేసుకోవాలనేది చూపిస్తాను. చివరి వరకు చూడడానికి ట్రై చేయండి.
సిపిగెట్ 2024 వరకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఈ యొక్క వెబ్సైట్లో ఉన్నవి. వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పిన్ చేసి ఉంచుతాను. ఈ లైబ్రరీ తెలంగాణ .blogspot.com. నేను వెబ్సైట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ యొక్క వెబ్సైట్లోకి వచ్చిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్ సిపిగెట్ 2024 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, అలాగే మనం కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే చూడొచ్చు 2023 సిపిగెట్ పీజీ ఎంట్రన్స్ క్వశ్చన్ పేపర్స్, 2022, 2021, 2020, 2019, 2018, 2017 ఇలా మీకు 2015 వరకు పీజీ ఎంట్రన్స్ ఓయూ పీజీ సెట్ అంటే సిపిగెట్కి రిలేటెడ్గా ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ మొత్తం దొరుకుతాయి. కాబట్టి ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ వన్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిపిగెట్ 2024 క్వశ్చన్ పేపర్స్ అని ఉన్నటువంటి ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా డ్రైవ్ ఓపెన్ అవుతుంది. మనకి గూగుల్ డ్రైవ్ ఓపెన్ అవుతుంది. గూగుల్ డ్రైవ్లో మనకి ఇలా క్వశ్చన్ పేపర్స్ చూపిస్తుంది అనమాట. ఇలా ఈ క్వశ్చన్ పేపర్స్ మీరు ఏ సబ్జెక్ట్ అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ సబ్జెక్టు ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కాబట్టి ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్లో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని ఉన్న పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తే వెంటనే నాకు ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అయినటువంటి 2024 ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సిపిగెట్ పేపర్ అయితే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ ఇలా వెబ్సైట్లో మనకి 2015 వరకు ఉన్నవి, 2024 నుంచి 9 ఇయర్స్వి ఉన్నవి. వన్స్ మీరు ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఒక 5 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అయినా డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా మీరు వెబ్సైట్లో నుండి డ్రైవ్లోకి వచ్చిన తర్వాత 3 డాట్స్ క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటికల్లీ మీ ఫోన్ స్టోరేజ్లో కూడా ఆ యొక్క ఫైల్ అనేది అయితే వస్తుంది. కాబట్టి ఈ యొక్క సిపిగెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ 23, 2022, 21, 20 ఇలా 2019 వరకైనా కనీసం ఒక 5 ఇయర్స్ టు 6 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని మీరు అన్ని క్వశ్చన్స్ని 100 క్వశ్చన్స్ ఉంటాయి. అలా మీరు ప్రతి ఒక్క క్వశ్చన్ని వన్స్ చూసుకుంటూ రండి. అలా మీకు ఆన్సర్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, సిపిగెట్లో ఎలాంటి ప్యాటర్న్ అనేది యూజ్ చేస్తారు అనేది. సో సిపిగెట్ మీకు ఎగ్జామ్ అనేది ఈజీ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సిపిగెట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి రిమైనింగ్ ప్రాసెస్కి సంబంధించిన వీడియోలు కూడా నేను చేయాలి అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.